ఈరోజు చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీ, హోదా, ముఖ్యమంత్రి పదవి ప్రజా తీర్పు ద్వారా కాంగ్రెస్ పార్టీకి నాకు అవకాశం ఇచ్చింది అధ్యక్ష. ఇక చంద్రశేఖరరావు గారి దగ్గర నేను గుంజుకోవడానికి ఏమున్నది అధ్యక్ష? నేనెందుకు కోరుకుంటాను అధ్యక్ష? వారు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలి, వాళ్ళు ఎప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి, ఇక్కడ నేనుండి ప్రజలకు సేవలు అందించాలి, ప్రజా పరిపాలన అందించాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. అయితే గీతే ప్రతిపక్ష హోదా నుంచి ఒకవేళ వారు లేకపోతే ఆ కుర్చీ కోసం పోటీ పడే వాళ్ళు వాళ్ళ కుటుంబంలోనే ఉన్నారు అధ్యక్ష. 4 ఉన్నారు. వాళ్ళు ఎవరైనా అట్లా కోరుకుంటూ ఉండొచ్చు అధ్యక్ష. నేను ఎప్పుడు కోరుకోను అధ్యక్ష. ఎన్నికల్లో పోటీపడి ప్రజా తీర్పు కోరి ప్రజల ఆశీర్వాదంతో బాధ్యత చేపట్టాలనుకుంటున్నా తప్ప వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడు పోతాడా, ఎప్పుడు ఆ కుర్చీలో కూర్చుందామా? చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీ రామారావు గారే వారు దిగిపోతున్నారు, నేను ముఖ్యమంత్రి అవుతున్నాను, వారి అనుచరులు, వారితో సహచార మంత్రివర్గ సభ్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, దయాకర్రావు గారు వీళ్ళందరూ ఆ రోజుల్లో మాట్లాడిన అధ్యక్ష. ఇది వాస్తవము. ఉన్న ముఖ్యమంత్రిని, సిట్టింగ్ ముఖ్యమంత్రిని, కన్న తండ్రిని దించేసి కన్న కొడుకు కుర్చీలు ఎక్కాలని ఔరంగజేబు లాగా ఆలోచన చేసింది వాళ్ళ అధ్యక్ష, నేను కాదు. నేను వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, పార్టీ అధ్యక్షుడిగా ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎన్నికలలో ప్రజా తీర్పు కోరి ప్రజల తీర్పు మేరకు నేను ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఈరోజు తమరి ద్వారా నేను వారికి ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు కూడా ఈ మాట చేరాలని నేను ఆశిస్తున్నా అధ్యక్ష. వారు ఆరోగ్యంగా ఉండాలి. ఈ మధ్యలో వాళ్ళు 71 సంవత్సరాల జన్మదినం పూర్తి చేసుకున్నారు. వారు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి, వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి, ప్రజా సమస్యల మీద వారు సభకు వచ్చి మాట్లాడాలి, మా ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు సంక్షేమం అభివృద్ధికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వాలని మేము వారిని కోరుకుంటున్నాం, వారి సభలోకి రావాలని కూడా అనుకుంటున్నాం అధ్యక్ష. అదే సందర్భంలో